చేనేత టెక్స్టైల్ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత తెలిపారు. టెక్స్టైల్స్ పాలసీ ద్వారా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 2 లక్షల ఉపాధి అవకాశాల లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నేతన్నలకు ఉచిత విద్యుత్, పెన్షన్ల పెంపు, నూలు సబ్సిడీ, రుణ సదుపాయాలు అందిస్తున్నామని వెల్లడించారు. చేనేత వస్త్రాల విక్రయాల పెంపు కోసం ఆప్కో ఆధునీకరణతో పాటు ఈ-కామర్స్ వేదికలు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఒకటి తర్వాత ఎప్కో 4 అంటే 4 ఆర్గనైజేషన్స్ నేను చెప్పాలి, హెచ్ఓడిస్ కాదు. 4 ఆర్గనైజేషన్స్లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఒకటి, కమిషనర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఒకటి, ఎప్కో ఒకటి, తర్వాత ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానికి హెడ్ ఉంటారు. ఈ 4 ఆర్గనైజేషన్స్ మెయిన్గా హ్యాండ్లూమ్సే కాకుండా హ్యాండీక్రాఫ్ట్స్, ఖాదీ అండ్ టెక్స్టైల్స్ మెయిన్గా ప్రమోట్ చేయడం, దాన్ని డెవలప్ చేయడానికి ఇది చేయడం జరిగింది. 2 ఇయర్స్లో చాలా వరకు అన్ని రకాలుగా ప్రగతి సాధించడం జరిగింది. కాబట్టి నేను గౌరవనీయులైన మినిస్టర్ గారికి ఈ ప్రగతి కోసం మీ అందరికీ తెలియపరచాల్సిన ఉద్దేశంతో మీకు మాట్లాడాలని నేను కోరుకుంటూ, తర్వాత ఏమైనా ప్రశ్నలు, ఏమైనా క్వైరీస్ ఉంటే మేమందరూ కలిసి దాన్ని మేము ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ. మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి సూచనల మేరకు మరి ఈరోజు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈ 2 ఏళ్ళు, పక్క లేపాక్షి, మరి ఖాదీ బోర్డ్, మరి ఈ 4 డిపార్ట్మెంట్ల ద్వారా ఈ 2 సంవత్సరాల్లో మరి ప్రజారంజక పాలన నడిపామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే పోగును వస్త్రంగా మలిసి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేతలందరికీ కూడా మరి ఈ మీడియా ద్వారా కూడా ప్రత్యేకతమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ 2 సంవత్సరాల్లో మరి గతంలో కూడా 14, 19లో కూడా రాష్ట్రం విడిపోయినప్పటికీ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కూడా చేనేతలకు పెద్దపీట వేశారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మరి చేనేతలకు 365 రోజులు ఉపాధి కల్పించాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం అన్న విషయం కూడా జరుగుతూ ఆ అడుగుల్లో ముందుకు వేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మరి టెక్స్టైల్స్ పాలసీని కూడా మేము తీసుకొచ్చాం. టెక్స్టైల్స్ పాలసీ 24-29 టెక్స్టైల్స్ పాలసీ కూడా తీసుకురావడం అయినది. ఆ పాలసీ భాగంగా రాష్ట్రంలో టెక్స్టైల్స్ రంగంలో మరి పెట్టుబడులు కూడా 10,000 కోట్లు పెట్టుబడులు కూడా రావడం జరిగింది. మరి ఆ పెట్టుబడిదారులు రావడం వల్ల మరి ఉపాధి కూడా సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి కూడా చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి సుమారుగా 93,000 మందికి మరి 50 ఏళ్లకే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకం ప్రతి బడ్జెట్లోనూ 5 కోట్ల రూపాయలు చొప్పున కేటాయించామని విషయం తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ద్వారా